హౌ టు గెట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్లీ. అంటే యూజువల్‌గా మనకి లైఫ్ స్టైల్ ఎలా ఉంది? వీళ్ళలో ఎక్కువ మటికి ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించాలి. స్మోకింగ్ కంప్లీట్‌గా స్టాప్ చేయాలి. మీ వెయిట్ ఐడియల్ BMI రేంజ్‌లో ఉందా లేదా చూసుకోవాలండి. మరీ వెయిట్ తక్కువగా ఉండకూడదు. మరీ వెయిట్ ఎక్కువగా ఉండకూడదు. వెయిట్ ఎక్కువవుతున్న కొద్దీ పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటది. సో, ఫెర్టిలిటీ కోసం ట్రై చేసుకునే వాళ్ళలో పొద్దున్న గంట, సాయంత్రం గంట వాకింగ్, మినిమల్ ఎక్సర్సైజ్ చేయడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల మీకు యాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదన్నా ఉంటే కరెక్ట్ అవుతుంది. అదే కాకుండా మీకు వెయిట్ కూడా నా ఐడియల్ BMIలో ఉంటుంది. అదే కాకుండా స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. స్ట్రెస్‌కి దూరంగా ఉండడం ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యోగా కానీ, మెడిటేషన్ కానీ, లేదు అంటే మీకు ఏది హ్యాబిట్ అంటే సింగింగ్, డాన్సింగ్, వాటెవర్ ఈస్ యువర్ థింగ్, గో అండ్ ట్రై అట్‌లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ పర్ డే. సో, యోగా, మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి. ఇదే కాకుండా చాలా మంది అడుగుతారు ఏం ఫుడ్ తీసుకోవాలి అనేసి. ఫ్యాన్సీ ఫెర్టిలిటీ డైట్ అనేది ఏమీ ఉండదు కానీ వీలైనంత మటికి కార్బోహైడ్రేట్స్ తగ్గించి, నాన్ వెజ్, చికెన్, మటన్, రెడ్ మీట్ తగ్గించి ఎక్కువ మటికి ఫిష్, ఎగ్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్ షాప్‌లో సీడ్స్ అని దొరుకుతుంటాయి. సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, మెలన్ సీడ్స్, ఇవాళ రేపు చియా సీడ్స్, ఇవన్నీ సీడ్స్‌లో మనకి చాలా మటికి న్యూట్రియంట్స్ అనేవి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, న్యూట్రియంట్స్, మినరల్స్ అనేవి చాలా హై కంటెంట్‌లో ఉంటాయి. సో, ఈ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీడ్స్, ఫిష్, ఇలా ములగాకులు, ములక్కాడలు, ఇవన్నీ కూడా ఈ ఎక్కువ మటికి హోమ్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. జంక్ ఫుడ్స్, చిప్స్ అనేసి, పిజ్జా, బర్గర్స్, బయట క్యాన్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా కన్జంప్షన్ చాలా మినిమల్. ట్రై టు అవాయిడ్ ఆల్ ద క్యాన్డ్ ఫుడ్స్.